అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. మల్కాజ్గిరి ఎంపీ, భారతీయ జనతా పార్టీ కీలక నేత ఈటెల రాజేందర్ పైన కొన్ని ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కొంతమంది లీడర్లే ఈటెల పైన కోపంగా ఉన్నారు. ఈటెలకు బీజేపీలో ఉన్నటువంటి సీనియర్ లీడర్కి పడట్లేదు అనేది వినబడుతున్నటువంటి చర్చ. ఈ పంచాయతీ ఇప్పటి నుండేం నడుస్తలేదు, దాదాపు ఒక 1 year నుండి పంచాయతీ నడుస్తున్నది. ఈటెల రాజేందర్కి బీజేపీలో ఉన్నటువంటి ఒక సీనియర్ లీడర్కి పంచాయతీలు అవుతున్నాయి, పడట్లేదు. అసలు వాళ్ళు ఎప్పటి నుండో మాట్లాడుకోవట్లేదు, ఎప్పటి నుండో కలిసి పనిచేయట్లేదు. బీజేపీ పార్టీ ఆఫీస్ ఏదైనా మీటింగ్ ఉన్నా కూడా ఈటెల వేరే కాడ కూర్చుంటున్నాడు, ఆ సీనియర్ లీడర్ వేరే కాడ కూర్చుంటున్నాడు. ఈటెలతోటి భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి చాలామంది సీనియర్ లీడర్లు పలకరిస్తూ మాట్లాడుతున్నారు, కానీ ఆ ఒక్క సీనియర్ లీడర్ మాత్రం మాట్లాడట్లేదట, పలకరించట్లేదట. ఇప్పుడున్నటువంటి తాజా పరిస్థితులు ఏం తెలుసా? ఈటెల రాజేందర్కి ఇంకొక భారతీయ జనతా పార్టీ సీనియర్ లీడర్ కూడా వ్యతిరేకమైందట. అంటే ఇప్పుడు ఈటెల పైన 2 బీజేపీ పార్టీ సీనియర్ లీడర్లు వ్యతిరేకంగా ఉన్నారు. ఈటెల పైన 2 సీనియర్ భారతీయ జనతా పార్టీ లీడర్లు కోపంతో ఉన్నారు. మరి ఈటెల ఇప్పుడు ఆ సీనియర్ లీడర్ల దగ్గర నుండి ఏమైనా దోచుకుంటున్నాడా? ఈటెల రాజేందర్ ఆ సీనియర్ లీడర్ల దగ్గర నుండి ఏమన్నా లాక్కుంటున్నాడా? ఏం లేదు కదా. మరి ఈటెల పైన ఎందుకంత కోపం, ఈటెల పైన ఎందుకంత కుట్ర? ఎందుకంటే త్వరలో ఈటెల రాజేందర్కి భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి రాబోతుంది అనేది వినబడుతున్నటువంటి చర్చ. ఈటెల రాజేందర్కు భారతీయ జనతా పార్టీ అధిష్టానం కేంద్ర మంత్రి పదవి ఇవ్వబోతున్నారు అనేది కూడా వినబడుతున్నటువంటి చర్చ. అట్లనే ఈటెల రాజేందర్ పైన తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున పాజిటివ్ ఉంటుంది. ఈటెల రాజేందర్ ఏ నియోజకవర్గం పోయినా కూడా ఈటెలకు ఘన స్వాగతం పలుకుతారు. ఈటెల రాజేందర్కి మంచి పేరు ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. ఈటెల రాజేందర్కి అద్భుతమైనటువంటి క్రేజ్ ఉంటుంది తెలంగాణలో. ఈ క్రేజ్ని ఫాలోయింగ్ని భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కొంతమంది లీడర్లు తట్టుకోలేకపోతున్నారు, ఓర్చుకోలేకపోతున్నారు. ఈటెల ఎదుగుదలని బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ లీడర్లు వాళ్ళు తీసుకోలేకపోతున్నారు అనేది వినబడుతున్న చర్చ. ఈటెల రాజేందర్కి సంబంధించినటువంటి కొన్ని బ్యానర్లు, కొన్ని ఫ్లెక్సీలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మరి ఈ వైరల్ అవుతున్నటువంటి ఫ్లెక్సీలు కూడా ఎక్కడో లేవు, మేడ్చల్లోనే వైరల్ అవుతున్నాయి. ఈటెల రాజేందర్కి సంబంధించిన ఇంటి ముందే ఫ్లెక్సీలు పెట్టిరట, ఇంటి ముందే ఫ్లెక్సీలు కట్టిరు. ఈటెల రాజేందర్కు పాజిటివ్గా కాదు ఫ్లెక్సీలు కట్టింది, ఈటెలకు నెగిటివ్గా. ఈటెల ఏడుపే బీజేపీకి శాపం అని పెట్టిరు. ఈటెల ఏడుపే ఎంత ఘోరం అంటే ఈటెల ఏడుపే బీజేపీకి శాపం అట. తెలంగాణ బీజేపీలో ముసలమాట. ఈటెల వర్సెస్ ఇంకెవరెవరో అంటున్నారు. ఇక అదంతా మనం బ్రీఫ్గా మాట్లాడుకోవాలి వీడియోలో. ఈటెల రాజేందర్ వల్ల బీజేపీకి ఏం నష్టం కలిగింది, ఈటెల రాజేందర్ వల్ల బీజేపీకి ఏం ఇబ్బంది కలిగింది, ఈటెల వల్ల బీజేపీకి పాజిటివ్ నెగిటివ్ ఏం లేదు కదా. ఈటెల రాజేందర్ తెలంగాణ ఉద్యమకారుడు, కేసీఆర్తో కలిసి పనిచేసిండు. ఈటెల రాజేందర్ ఇప్పటికిప్పుడు పొలిటికల్ పార్టీ పెడితే వందలాది మంది, వేలాది మంది, లక్షలాది మంది కార్యకర్తలు ఈటెల పార్టీలోకి జాయిన్ కావడానికి రెడీగా ఉంటారు. బీసీ బిడ్డలందరూ ఈటెల రాజేందర్ పార్టీలో పోవడానికి సిద్ధంగా ఉంటారు. అలాంటి ఈటెల రాజేందర్ పైన రకరకాల కుట్రలు, ఈటెల రాజేందర్ పైన రకరకాల ఆరోపణలు, ఇబ్బందులు. ఈటెల రాజేందర్కి అసలు బీజేపీలో ఉండాలని ఇష్టం కూడా లేదట. బీజేపీ పార్టీకి రాజీనామా చేసేటటువంటి ఆలోచనలో ఈటెల రాజేందర్ ఉన్నాడట. అసలు బీజేపీలో ఈటెల రాజేందర్కు నడుస్తలేదు. కానీ అధిష్టానం ఈటెలకు చెప్పుకుంటూ వస్తారు, కాపాడుకుంటూ వస్తారు. లేదు లేదు, నువ్వు బీజేపీ నుండి పోవద్దు, నీకు మంచి అవకాశం రాబోతుంది, ఖచ్చితంగా నెక్స్ట్ అధ్యక్ష పదవి నీకే ఇస్తాం, కేంద్ర మంత్రి పదవి వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, ఓపిక పట్టు అని చెప్పి ఈటెల రాజేందర్ అన్నను భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఓపిక పడుతూ వస్తున్నారు. ఈటెల రాజేందర్ అన్నను సైలెన్స్ మూడ్లో వస్తున్నారు, లైన్లో పెట్టుకుంటూ వస్తున్నారు. లేకపోతే ఈటెల రాజేందర్ ఎప్పుడో బీజేపీకి రాజీనామా చేసేటోడు, కొత్త పార్టీ పెట్టేటోడు అవసరం అనుకుంటే ఎంపీ పదవి కూడా ఈటెల రాజేందర్ రాజీనామా చేసేటోడు. ఈటెలకు గనక సెట్ కాకపోతే, ఈటెలకు నచ్చకపోతే ఆయన రిజైన్ చేసేస్తాడు, పార్టీకి రిజైన్ చేస్తాడు, పదవికి కూడా రిజైన్ చేస్తాడు. కాబట్టి ఈటెల రాజేందర్ చాలా సైలెన్స్గా ఉన్నాడు. సరే చూద్దాంలే అవకాశం వస్తుందిలే అని చెప్పి సైలెన్స్ ఉన్నాడు. కానీ బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది లీడర్లు మాత్రం రెచ్చిపోతున్నారు, ఈటెల పైన కావాలనే విషం కక్కేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు ఒక పాయింట్ మాట్లాడుకోవాలి. సరే, బీజేపీలో ఉన్నటువంటి సీనియర్ లీడర్లు ఈటెల రాజేందర్కి ఎందుకు నెగిటివ్ అవుతారు, బీజేపీ అంత ఒకటే కదా, ఎందుకు ఈటెల పైన కోప్పడతారని చెప్పి మీరు అనొచ్చు. సొంత పార్టీ లీడర్లు ఎందుకు పంచాయతీ పెట్టుకుంటారు అని చెప్పి మీరు అనొచ్చు. కానీ ఈ ఉన్నటువంటి బ్యానర్లు అన్నీ కూడా ఈటెలకు వ్యతిరేకంగా ఉన్నాయి, బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి. మీకు అర్థమవుతుందా? ఒకవేళ బీఆర్ఎస్ ఓడో కాంగ్రెస్ ఓడో ఈటెల పైన ఇట్లా ఫ్లెక్సీలు పెడితే
ఈటల రాజేందర్ వల్ల బీజేపీ మొత్తం డ్యామేజ్ అయితే మొత్తం బీజేపీ లీడర్లంతా ఆగమాగం ఉన్నారు, బీజేపీ పార్టీ మొత్తం తెలంగాణలో ఫెయిల్ అయిపోయింది అనాలే తప్ప అట్లేదు. ఇడ ఈటల ఏడుపే బీజేపీకి శాపం అంటే ఈటల వల్ల బీజేపీ డ్యామేజ్ అవుతుంది అంటారు అంతే, మొత్తం భారతీయ జనతా పార్టీ డ్యామేజ్ అవుతుంది అంటలేరు. బీజేపీ మీకు 2 సార్లు అవకాశం ఇచ్చింది ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి, బీజేపీ మీకు ఎంపీ టికెట్ ఇచ్చిందని అంటే బీజేపీని పొగుడుతూ ఈటలను తిడుతున్నారు, బీజేపీని పొగుడుతూ ఈటలను విమర్శలు చేస్తున్నారు. మరి దీని వెనకాల ఎవరున్నారు? ఒక చర్చ ధర్మపురి అరవింద్ ఉన్నాడని, కానీ ఇప్పుడు ధర్మపురి అరవింద్ అన్ననే ఈటల రాజేందర్ పైన ఇలాంటి ఫ్లెక్సీలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నేను ఖండిస్తున్నా అని ధర్మపురి అరవింద్ అన్న ఖండిస్తున్నాడు. బండి సంజయ్ ఈటలకు పంచాయతీ ఉందని అంటున్నారు, మరి బండి సంజయ్ ఏమైనా పెట్టించిండా? ఇట్లా రకరకాల చర్చలు వినబడుతున్నాయి. బండి సంజయ్ హస్తం ఏమైనా ఉందా అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది. ఇంకా ఈ అంశాలన్నీ బయటికి రావాల్సిన అవసరం ఉంది. మీరు చూడండి ఈటల రాజేందర్ పైన ఇగో ఇలాంటి ఫ్లెక్సీలు వస్తున్నాయి. ఇగో ఈటల ఏడుపే బీజేపీకి శాపం, బీజేపీ శాపం అని ఇగో తెలంగాణ అధ్యక్ష పదవి రాలేదని ఏడుపు, సీఎం అభ్యర్థిగా ప్రకటించలేదని చెప్పి ఏడుపు, కేంద్ర మంత్రి పదవి రాలేదని ఏడుపు, 2 చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చింది బీజేపీ, ఓడిపోయిన మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఇచ్చింది బీజేపీ, మోదీ గారు నాయకత్వంలో గెలిచాక కూడా నా ఇమేజ్ తోనే గెలిచానని అనడం ఏ రాజకీయ నైతికత అని చెప్పి పెట్టిరు. బీసీ నాయకులు ఎదుగుతుంటే అసహనం ఎందుకు? అసలు బీసీ నాయకుడు ఎదుగుతుంటే అసహనం ఎందుకంటే ఈటల రాజేందర్ కూడా బీసీయే కదా, ఈటల రాజేందర్ ఓసీ కాదు కదా, ముదిరాజ్ బిడ్డ, ఈటల రాజేందర్ బీసీ కదా. మరి ఇప్పుడు బీసీ నాయకుడు అంటే మరి ధర్మపురి అరవిందా లేకపోతే బండి సంజయ? మరి ఎవరన్నట్టు బీసీ నాయకులు అంటే? బీజేపీ పార్టీలో ఉన్నటువంటి బీసీలు చాలా మంది ఉన్నారు, దాంట్లో మరి కీలకమైనటువంటి వ్యక్తులు ధర్మపురి అరవింద్, బండి సంజయ్. మరి వీళ్ళేమైనా ఈటల రాజేందర్ పైన ఇలాంటి పోస్టులు వేస్తుర్రా? ఇలాంటి పోస్టులు కావాలని మనం పెట్టిస్తున్నారా? ఇప్పుడు దీనిలో ట్విస్ట్ ఏంది? ధర్మపురి అరవింద్ అన్న ఆల్రెడీ మాట్లాడేసిండు, ఖండించిండు, ఇట్లా పోస్టులు రావడం చాలా బాధాకరం, ఈటల రాజేందర్ చాలా కష్టపడి ఎదిగిండు, ఈటల రాజేందర్ తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ కోసం పోరాటం చేసిండు, భారతీయ జనతా పార్టీలో చాలా కష్టపడుతున్నాడు, చాలా మంచి వ్యక్తి, అలాంటి ఆయన పైన ఇలాంటి పోస్టు రావడం కరెక్ట్ కాదని ధర్మపురి అరవింద్ ఖండించిండు ఈ పోస్ట్ పైన, ఈ పోస్టర్ పైన. కానీ బండి సంజయ్ ఏం మాట్లాడతలేడు, బీజేపీలో ఉన్నటువంటి లీడర్లు పెద్దగా ఏం మాట్లాడతలేరు. ఎందుకు మాట్లాడతలేరు? మాట్లాడకపోవడానికి గల రీజన్ ఏంది అనేది అర్థమైతలేదు. ఇగో ఏమంటారు దీంట్లో అసలు ఏముంది ఏం కథ అనేది ఒకసారి మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తే, నేను బీసీ నాయకుడిని, నేను బీసీ నాయకులను ఓర్చుకుంటలేరు, బీసీ నాయకులను మీరు తట్టుకుంటలేరు అని చెప్పి ఇప్పుడు ఈయన బీసీ నాయకుడే కదా, చాలా క్లియర్గా నేను ఏం చెప్తున్నా, ఈయన బీసీ నాయకుడే కదా. సో దీంట్లో ఏమున్నది, ఇందూరు బిడ్డ ఎంపీ అరవింద్కు వస్తున్న ఆదరణ చూసి కడుపు మంట ఎందుకట? అగు ఈ పోస్టర్లో బీసీ నాయకులు ఎదుగుతుంటే అసహనం ఎందుకు? ఇందూరు బిడ్డ ఎంపీ అరవింద్కు వస్తున్న ఆదరణ చూసి కడుపు మంట ఎందుకు అంటే ఎంపీ అరవింద్కి ప్రజా ఆదరణ ఇంకెక్కువ వస్తే ఈటల రాజేందర్ అద్భుతంగా ఫీల్ అవుతాడు, ఈటల రాజేందర్ హ్యాపీగా ఫీల్ అవుతాడు తప్ప ఈటల రాజేందర్ ధర్మపురి అరవింద్కి మంచి మైలేజ్ వస్తుందని చెప్పి ఆయన ఎందుకు కడుపు మంట? ఈటల రాజేందర్ బీసీ బిడ్డ, ధర్మపురి అరవింద్ అన్న బీసీ బిడ్డ కదా. అంటే ఈ పోస్టర్లో అసలు ఏంది? ఈటల రాజేందరు ధర్మపురి అరవింద్ అన్న పైన కోపమా, ధర్మపురి అరవింద్ ఈటల పైన కోపమా? వీళ్ళకి ఏమైనా పంచాయతీ, లేకపోతే ఈటల రాజేందర్ ధర్మపురి అరవింద్ని ఇద్దరిని ఉద్దేశించి ఇట్లా మాట్లాడుతున్నారా? ధర్మపురి అరవింద్ని పొగడడం ఎందుకు, ఈటలను విమర్శించడం ఎందుకు? అసలు దీంట్లో ఉన్నటువంటి అర్థమైందనేది అర్థమైతలేదు, దీంట్లో ఉన్న అర్థమైందనేది అర్థమైతలేదు. ఎందుకు ఈ పోస్టర్లు ఎందుకు ఇప్పుడు సోషల్ మీడియాలో పెట్టడం? అంటే ధర్మపురి అరవింద్కి తెలిసి జరిగిందా తెలియక జరిగిందా అనేది అర్థమవుతుంది. చాలా క్లియర్గా మీకు చెప్తున్నానండి ఏమున్నది అనేది. ఈటల ఏడుపు బీజేపీ శాపమాట, తెలంగాణ బీజేపీలో ముసలమాట. ఈటల వర్సెస్ అరవింద్, ఈటల రాజేందర్ మీద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన నిజామాబాద్ ఎంపీ అరవింద్ అట. రాష్ట్ర అధ్యక్ష పదవి రాలేదని ఏడుపు, సీఎం అభ్యర్థిగా ప్రకటించలేదని ఏడుపు, కేంద్ర మంత్రి పదవి రాలేదని ఏడుపు, 2 చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చింది బీజేపీ, ఓడిపోయిన మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఇచ్చింది బీజేపీ, మోదీ గారి నాయకత్వంలో గెలిచాక కూడా నా ఇమేజ్తోనే గెలిచానను అనడం ఏ రాజకీయ నైతికత? బీసీ నాయకులు ఎదుగుతుంటే ఆ అసహనం ఎందుకు? ఇందూరు బిడ్డ ఎంపీ అరవింద్కు వస్తున్న ఆదరణ చూసి కడుపు మంట ఎందుకు? నేను బీసీ నాయకుడిని, నేను ఇదేంది ప్రత్యామ్నాయం అనే భ్రమ నుంచి బయటికి రా ఈటల, మేడ్చల్లో పలు చోట్ల ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఏందన్నట్టు? ఇప్పుడు ధర్మపురి అరవింద్ పెట్టించిండా ఈ ఫ్లెక్సీలు ఈటల రాజేందర్ పైన? నాకున్న సమాచారం అయితే నేను కనుక్కున్నా, నేను కొంతమందితో మాట్లాడితే ధర్మపురి అరవింద్ అన్నకు తెలియదట ఈ ఫ్లెక్సీలు. అంటే ధర్మపురి అరవింద్కి ఈటల రాజేందర్కి ఏమన్నా పంచాయతీ పెడదామనే ఆలోచనలో ఇతరులు ఏమైనా
ఇలాంటి ఫ్లెక్సీలు పెట్టిస్తున్నారా? అసలు అరవింద్ అన్నకు 1% తెలియదట ఇది. అసలు ధర్మపురి అరవింద్ ఇటువంటి పనులు కూడా చేయడు. మరి ఎందుకు ఈ ఫ్లెక్సీలు ఎందుకు వచ్చినాయి? ఇప్పుడు ఈటెల పైన కుట్ర చేస్తుంది ఎవరు? ఈటెల పైన కావాలని ఫ్లెక్సీలు పెట్టిస్తుంది ఎవరు? ఈటెల బీజేపీలో ఏం తప్పు చేసిండు? బీజేపీని ఈటెల ఏం తక్కువ చేసిండు? భారతీయ జనతా పార్టీలో ఈటెల రాజేందర్ గట్టిగానే పనిచేస్తున్నాడు, బలంగా పనిచేస్తున్నాడు. ఈటెల బీజేపీ అధికారంలోకి రావడానికే ప్రయత్నిస్తున్నాడు కదా. సో ఈటెల పైన ఈ ఫ్లెక్సీలు ఎందుకు? ఈటెలను తిడుతూ ధర్మపురి అరవింద్ని పోవడం ఎందుకు? ఒక బీసీ బిడ్డ ఎదుగుతుంటే ఇంత అసహనం అంటే ఈటెల రాజేందర్ కూడా బీసీ బిడ్డ కదా, ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించిన బిడ్డ కదా. మరి ఒక బీసీ బిడ్డకు అధ్యక్ష పదవి ఇస్తా అంటే ఇదే బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ లీడర్లు ఈటెలకు అధ్యక్ష పదవి ఇవ్వొద్దని చెప్పింది ఇదే లీడర్లే కదా. ఈటెల రాజేందర్ కేంద్ర మంత్రి పదవి ఇస్తాను అధిష్టానం చెప్తే లేదు ఈటెలకు కేంద్ర మంత్రి పదవి ఇవ్వొద్దని చెప్పింది కూడా ఇదే బీజేపీలో ఉన్నటువంటి సీనియర్ లీడర్లు కదా. ఈటెల రాజేందర్కి బీజేపీ అవకాశాలు ఇస్తుంటే ఇవ్వొద్దని చెప్పింది ఇదే బీజేపీలో ఉన్న సీనియర్ లీడర్లు కదా. మరి ఈటెల పైన కుట్ర చేస్తుంది ఇదే బీజేపీ సీనియర్ లీడర్లు కదా. ఈటెల రాజేందర్ కుట్రలు చేసేటటువంటి వ్యక్తి కాదు, కుతంత్రాలు చేసేటటువంటి వ్యక్తి కాదు, ఇతరులను ఇబ్బంది పెట్టేటటువంటి వ్యక్తి కాదు. ఈటెల రాజేందర్ పార్టీలో స్టికాన్ అయి ఉండేటటువంటి వ్యక్తి, పార్టీలో ట్రాన్స్పరెంట్గా కాన్స్టెన్స్గా పనిచేసేటటువంటి వ్యక్తి. అందరు లీడర్ల లెక్క ఆ రాజకీయ నాయకునికి పులబెట్టాలి, ఈ రాజకీయ నాయకునికి పులబెట్టాలనేటటువంటి వ్యక్తి ఈటెల రాజేందర్ కాదు. ఈటెల రాజేందర్ ఆలోచన విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆయన ఒక్కసారి ఒక పార్టీ కోసం పనిచేసిండు అనుకో, ఆ పార్టీకి ప్రాణం పెడతాడు. కేసీఆర్తో కలిసి పనిచేసిండు ఈటెల రాజేందర్. కేసీఆర్ పార్టీ కోసం ఈటెల చాలా వరకు ఫైట్ చేసిండు. కేసీఆర్ ఈటెల పైన కుట్ర వేసి ఈటెలను తీసేసిండు. ఈటెల రాజేందరు ఎవరో లీడర్లు ఎదుగుతుంటే ఆ లీడర్లను కిందికి లాగాలనేటటువంటి ఆలోచన ఈటెల రాజేందర్ చేయడు. ఈటెల రాజేందర్కు తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైనటువంటి క్రేజ్ ఉంటుంది, అద్భుతమైన మైలేజ్ ఉంటుంది. ఈటెల రాజేందర్ ఇప్పటికిప్పుడు కొత్త పొలిటికల్ పార్టీ పెడితే లక్షలాది మంది కార్యకర్తలు, లక్షలాది మంది నాయకులు ఈటెల రాజేందర్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉంటారు. ఈటెల రాజేందర్ ఏం ఒక నియోజకవర్గానికి సంబంధించిన లీడరో, ఒక జిల్లాకి సంబంధించిన లీడర్ కాదు. ఆయన చాలా కీలకమైనటువంటి వ్యక్తి, తెలంగాణ రాష్ట్ర లీడర్ ఆయన. కాబట్టి ఈటెల పైన ఈ పిచ్చి పిచ్చి పోస్టర్లు పెట్టడం బంద్ చేయండి, ఈ తమాషాలు బంద్ చేయండి. ఈటెల బీసీ బిడ్డ, తెలంగాణ ప్రజల మనిషి, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ కోసం పోరాటం చేసిన బిడ్డ. వి స్టాండ్ విత్ ఈటెల. మేము ఈటెల రాజేందర్ కోసం నిలబడతాం. ఈటెల రాజేందర్ అన్నకు కష్టం వచ్చిందంటే ఈ టీఆర్టీవీ తిరుపతి ఖచ్చితంగా ముందుంటాడు. ఈటెల రాజేందర్ అన్నకి ఇబ్బంది అయిందంటే ఈ తిరుపతి ఖచ్చితంగా ఈటెల రాజేందర్ అన్న కోసం ఉంటాడు. ఈరోజు ఈటెల అన్న పైన కొంతమంది కావాలనే ఇలాంటి పోస్టర్లు పెడతా ఉన్నారు, రకరకాలుగా ఈటెల రాజేందర్ని ఇబ్బంది పెట్టేటటువంటి విధంగా కొంతమంది వ్యవహరిస్తూ ఉన్నారు. ఎవరైనా ఈటెల రాజేందర్ అన్న జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. మేమేం బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులం కాదు, కాంగ్రెస్కి సంబంధించిన వ్యక్తులం కాదు, బీఆర్ఎస్కి సంబంధించిన వ్యక్తులం కాదు. ఈటెల రాజేందర్ అంటే మాకు ఇష్టం, ఈటెల రాజేందర్ అంటే మాకు గౌరవం. కాబట్టి ఈటెల కోసం ఖచ్చితంగా మేము స్టాండ్ తీసుకుంటాం. వీఆర్ స్టాండ్ ఫర్ ఈటెల, వి సపోర్ట్ ఈటెల. ఈటెల రాజేందర్ పైన ఒక్క అవినీతి ఆరోపణ లేదు కదా, ఈటెల రాజేందర్ పైన ఒక్క అక్రమాలు చేసేటటువంటి ఆరోపణ లేదు కదా. ఆయన అందరి లెక్క అవినీతి అక్రమాలు చేయడు. ఆయన దగ్గర ఉన్న పైసలు 10 మందికి ఇచ్చుడు తప్ప ఆయన అందరి లెక్క దందాలు చేయడు. ఈటెల రాజేందర్ వాళ్ళ ఇంటికి పోతే స్టిల్ ఎంతమంది పైన భోజనం పెడతారు. ఈటెల రాజేందర్ సపరేట్ భోజనం వండియడానికి ఒక హాలే కట్టించింది తెలుసా. అంత గొప్ప వ్యక్తి ఈటెల రాజేందర్. అలాంటి ఈటెల పైన ఏందండి ఈ పోస్టర్లు? ఈటెల వల్ల బీజేపీకి శాపం, ఈటెల ఏడిపై బీజేపీకి ఇబ్బంది. ఏంది పోస్టర్లు? ఈటెల రాజేందర్ భారతీయ జనతా పార్టీకి ఏం ద్రోహం చేసిండు? ఈటెల రాజేందర్ భారతీయ జనతా పార్టీలో ఏం తప్పు చేసిండు? ఈటెల రాజేందర్ భారతీయ జనతా పార్టీని ఏం డ్యామేజ్ చేసిండు? ఈటెల బీజేపీలోకి రావడం వల్ల బీజేపీ మైలేజ్ ఇంకా పెరిగింది, బీజేపీకి ఇంకా అద్భుతమైనటువంటి గ్రాఫ్ వచ్చింది ఈటెల వల్ల. అంతే తప్ప ఈటెల వల్ల బీజేపీకి ఎక్కడ ఇబ్బంది కాలే. ఈటెల రాజేందర్ని విమర్శలు చేసే ముందు మిమ్మల్ని మీరు విమర్శలు చేసుకోండి. ఈటెల రాజేందర్ చాలా కీలకమైన వ్యక్తి, రాష్ట్ర రాజకీయాలను నడిపేటటువంటి సత్తా ఉన్న వ్యక్తి ఈటెల రాజేందర్. ఆయన కేవలం ఒక నియోజకవర్గానికి, ఒక జిల్లాకు పరిమితమైనటువంటి వ్యక్తి కాదు, ఎంటైర్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి నాయకుడు ఈటెల రాజేందర్. కాబట్టి ఈ పిచ్చి పిచ్చి పోస్టర్లు బంద్ చేయండి. ఈటెలను అనే ముందు మిమ్మల్ని మీరు అనుకోండి అంటున్నాను. వి స్టాండ్ ఫర్ ఈటెల. మళ్ళీ చెప్తున్నాం, మేము ఈటెల రాజేందర్ కోసం ఉంటాం, ఈటెల రాజేందర్ కోసం నిలబడతాం. మాకు పార్టీలతో సంబంధం లేదు, ఈటెలతో సంబంధం. ఈటెల రాజేందర్కి ఇబ్బంది అయిందంటే ఖచ్చితంగా టీఆర్టీవీ తిరుపతి ముందుంటాడు. ఈటెల రాజేందర్ అన్న కోసం ఎక్కడి దాకన్నా మేము రెడీగా ఉంటాం. రాజేందర్ అన్నకు ఏ ఇబ్బంది కాకుండా
ఖచ్చితంగా మేము ముందుంటాం. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.